హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు తెలుగు టెక్ సాయి యూట్యూబ్ ఛానల్. ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా కూటమి ప్రభుత్వం ఏపీ రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి ఒకేసారి 2 పథకాలకు సంబంధించి నిధులను జమ చేస్తోంది. ముఖ్యంగా అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన 4,000 రూపాయలు, పీఎం కిసాన్ పథకానికి సంబంధించిన 2,000 రూపాయలను విడుదలైతే చేస్తోంది. సో దీనికి సంబంధించి డేట్ అయితే కనుక ఫిక్స్ చేయడం జరిగింది. సో అఫీషియల్ అప్డేట్ అయితే వచ్చింది. సో ఈ వీడియోలో మీకు అవి చూపించి క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము. సో ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఏపీలో రైతులకు 2 అదిరిపోయే శుభవార్తలను ప్రకటించడం జరిగింది. 2 పథకాలకు సంబంధించిన నిధులు ఒకే రోజు అయితే జమ అయితే చేయనున్నారు. సో డేట్స్ కూడా అయితే ఫిక్స్ చేయడం జరిగింది. ముఖ్యంగా మనకు ఏపీలో చూసుకుంటే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించిన 3వ విడత నిధులు 4,000 రూపాయలు, ఇక కేంద్ర ప్రభుత్వం వచ్చేసి పీఎం కిసాన్ 22వ విడత నిధులు 2,000 రూపాయలను అయితే కనుక జమ అయితే చేస్తోంది. అందులో భాగంగానే మనకు డేట్స్ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగిందనమాట. సో ఈ 2 పథకాల ద్వారా సంవత్సరానికి 20,000 అయితే జమ చేస్తుంది. అందులో 6,000 కేంద్ర ప్రభుత్వం జమ చేస్తే రిమైనింగ్ 14,000 రాష్ట్ర ప్రభుత్వం అయితే కనుక జమ చేస్తుంది. అందులో భాగంగా చూసుకున్నట్లయితే కనుక మనకు ఇవి సంవత్సరానికి 3 విడతల్లో జమ చేయడం జరుగుతుందన్నమాట. అంటే పీఎం కిసాన్ అయితే కనుక మనకు ఇన్స్టాల్మెంట్కు 2,000 చొప్పున జమ చేస్తుందన్నమాట. అన్నదాత సుఖీభవ పథకం ఏంటంటే కనుక 2 ఇన్స్టాల్మెంట్లకు 5,000, 1 ఇన్స్టాల్మెంట్కి 4,000 జమ చేస్తుందన్నమాట. ఇట్లా మొత్తంగా 20,000 అయితే జమ చేస్తారు. ఎప్పుడెప్పుడు జమ చేస్తారు అంటే కనుక మే నెలలో 7,000 రూపాయలు, అక్టోబర్ నెలలో 7,000 రూపాయలు, రిమైనింగ్ 6,000 రూపాయలు అనేది మనకు ఫిబ్రవరిలో విడుదల చేయవలసి ఉండేది. కొన్ని కారణాల వల్ల లేట్ అయింది. ఇప్పుడు ఈ మార్చ్ నెలలో అయితే విడుదల చేస్తున్నారు. సో డేట్ అయితే ఖరారు చేశారు. మార్చి 13వ తేదీన అయితే కనుక మనకి డబ్బులు అయితే విడుదల చేస్తున్నారు. సో మార్చి 13వ తేదీన కేంద్ర ప్రభుత్వము మనకు పీఎం కిసాన్ 22వ విడత నిధులు 2,000 రూపాయలు అనేది పీఎం మోడీ గారు అస్సాం పర్యటనలో భాగంగా అక్కడి నుంచి అయితే విడుదల చేస్తున్నారు. ఇక అదే రోజున మనకు రాష్ట్ర ప్రభుత్వం సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే కనుక కృష్ణా జిల్లా గన్నవరం నుంచి అయితే కనుక 4,000 రూపాయలు అయితే విడుదల చేస్తున్నారు. సో మొత్తంగా 6,000 అయితే విడుదల చేస్తున్నారు. సో దానికి సంబంధించిన అప్డేట్ అయితే వచ్చింది. స్క్రీన్ మీద చూసుకోవచ్చు. పీఎం కిసాన్ నిధులతో కలిపి అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయనున్నట్లు ప్రభుత్వం అయితే తెలిపింది. ముఖ్యంగా ఈ నెల 13వ తేదీన సీఎం చంద్రబాబు నాయుడు గారు కృష్ణా జిల్లా గన్నవరంలో 48.80 లక్షల మంది రైతుల ఖాతాల్లోకి 2,808 కోట్లను అయితే కనుక జమ చేయనున్నారు. సో మొత్తంగా పీఎం కిసాన్ 2,000 రూపాయలు, అన్నదాత సుఖీభవ 4,000 రూపాయలు కలుపుకొని 6,000 రూపాయలు అయితే కనుక ప్రభుత్వం బ్యాంక్ ఖాతాల్లోకి అయితే జమ చేస్తుంది. సో మార్చి 13న అయితే కనుక మధ్యాహ్నం 12 గంటల పైన అలా అయితే కనుక రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు అయితే కనుక విడుదలైతే చేయడం జరుగుతుందన్నమాట. సో మనకేంటంటే మినిమం 5 to 7 డేస్ లోపు అయితే కనుక, అంటే బ్యాంక్ వర్కింగ్ డేస్ లోపు ఆ యొక్క రైతుల బ్యాంక్ ఖాతాల్లోకి డబ్బులు జమ అయ్యే అవకాశం అయితే ఉంటుందన్నమాట. సో మీరేంటంటే ఈ పథకానికి ఈకేవైసీ అనేది తప్పకుండా చేసుకొని ఉండాలి. అలాగే ఈ యొక్క బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ కరెక్ట్గా ఉండాలి. బ్యాంకుకు ఎన్పిసి అనేది అయితే లింక్ చేసుకొని ఉండాలి. అన్నీ కరెక్ట్గా ఉన్నట్లయితే కనుక డబ్బులు అయితే జమ చేయడం జరుగుతుందన్నమాట. సో ఇది లేటెస్ట్ అప్డేటు. సో మార్చి 13న రైతులకు 6,000 అయితే కనుక జమ చేయడం అయితే జరుగుతుంది. సో వీడియోలోని ఇన్ఫర్మేషన్ నచ్చితే ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.